70,000 ఉద్యోగాల్లో కూడా ఏ ఒక్క ఉద్యోగం తక్కువ ఎవడన్నా తలకాయ నరుకుంటాం. మరి వాస్తవం 70,000 ఉద్యోగాలు ఇచ్చిందా? మరి 70,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఎక్కడ పడితే ఏ సభలో పడితే ఆ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి మేము మాకున్న ముఖ్యమంత్రి మీరు ఒక్కరే, మరి ఎవరు చెప్పుకోవాలి మా బాధ? ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఒక్కటే కాదు కదా కావాల్సింది, నియామక పత్రాలు ఇవ్వడం మాత్రమే కొత్త పద్ధతి తప్ప ఉద్యోగాలు ఇవ్వడం కాదు. నోటిఫికేషన్ వేసినట్టు ఇదే క్లాక్ టవర్ దగ్గరికి రమ్మనండి, మేము మాట్లాడతాం. ఇదే క్లాక్ టవర్ దగ్గరికి రమ్మనండి. సీఎం ఎన్ని పోస్టులు వేసిండు, ముఖ్యమంత్రి అయిన కాంచి ఎన్ని జీవోలు తీసుకొచ్చిండు, ఎన్ని ఉద్యోగాలు వేసిండో ఇక్కడికి వచ్చి లెక్క చెప్పమనండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచలి అసలు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఉన్న 70,000 గురించే మాట్లాడుతుండు. ఈయన వచ్చి మరి ఏమిటో నోటిఫికేషన్ ఇచ్చిండు. మరి ఈయన వేసిన నోటిఫికేషన్ గురించి మాట్లాడాడు ఎందుకు? ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చి దానికి ఎగ్జామ్ పెట్టి కంప్లీట్గా నువ్వు పత్రాలు ఇస్తే దాన్ని నువ్వు ఇచ్చినట్టు అనుకోవాలి. ఎవరో ఇచ్చిన దానికి నువ్వు ఇస్తున్నా అనేసి మాట్లాడేవింది అంటే ఆ 70,000 ఉద్యోగాలే ఉన్నాయా ఇప్పటి వరకు? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. మరి నువ్వు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయినాయి. 2 సంవత్సరాల నుంచి ఎన్ని ఉద్యోగాలు ఖాళీలో ఉన్నాయి? ఆ ఖాళీల గురించి నువ్వేమైనా చెప్తున్నావా? పోనీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలైనా ఇస్తున్నావా? అవి కూడా ఇవ్వట్లేవు కదా. అవన్నీ ఇస్తుంటే మీరు రోడ్ల మీదకి వచ్చేటోళ్ళమే కాదు కదా, ఇలా అడిగేటోళ్ళం కూడా కాదు కదా. నీ ప్రభుత్వంలో నువ్వు ఏ ఇచ్చినావు అది చెప్పు ఫస్ట్. ఇంతవరకు 70,000 అనేది గత ప్రభుత్వంది, నీ ప్రభుత్వంది కాదు. నువ్వు మాట్లాడాల్సింది నీ ప్రభుత్వం గురించి మాట్లాడాలి. నీ ప్రభుత్వంలో ఎన్ని ఇచ్చినావు అనేది మాట్లాడాలి. మాకు వెంటనే నోటిఫికేషన్స్ కావాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి నుండి కూడా మీరు నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే మాత్రం మా నిరుద్యోగుల తడాకిందని చూపిస్తాం. ఇప్పటి వరకు బయటకు రావట్లేదు అనుకుంటారు, ఇప్పటి నుండి వస్తాం, మేము బయటకు అందరం వస్తాము. నల్లగొండ నుంచే ఉద్యమం మొదలైంది, మళ్ళీ నల్లగొండ నుంచే స్టార్ట్ అవుతుంది ఉద్యమం. నా పేరు శోభారాణి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాల కాలం దాటిపోయింది. ఇది 3వ సంవత్సరం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి నిరుద్యోగులు చాలా కీలక పాత్ర వహించారు. కాళ్ళకు బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం బస్ యాత్రలు చేసిర్రు, ఎన్నో పాదయాత్రలు చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, అదేవిధంగా మెగా డిఎస్సి వస్తాయని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని ఎంతో ఆశపడి ఇలా గోసపడుతున్నాం. ఎందుకంటే ఇలా 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా అందరూ కూడా ముఖ్యమంత్రితో సహా కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా పచ్చి అబద్ధాలు ఆడే పరిస్థితి. ఇవాళ ఒక్కొక్క ఆయన మాట్లాడుతుండు, ఒక ఎమ్మెల్సీ మాట్లాడుతుండు, ఒక ఎమ్మెల్యే మాట్లాడుతుండు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుండు. మేము 70,000 ఉద్యోగాలు చేసినాం, ప్రపంచంలో కూడా ఏ ప్రపంచం ఇవ్వని విధంగా మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇలా అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గెలవాలని మీకోసం ఎన్నో బస్ యాత్రలు పాదయాత్రలు చేసుకుంటూ చేస్తే మీ ఇలా మాట్లాడే పద్ధతి ఏంది? 70,000 ఉద్యోగాలు ఇచ్చినావు, 70,000 ఉద్యోగాల్లో కూడా ఒక ఉద్యోగం తక్కువైనా నా తలకాయ నరుకుంటా అంటున్నావు. మరి ఏ తలకాయ ఏ కత్తో నిన్ను నరకాలి చెప్పండి మీరే. ఎందుకంటే ఎంతో కష్టపడి మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఇలా జాబ్ క్యాలెండర్కి ఆశపడ్డాం, మెగా డిఎస్సికి ఆశపడ్డాం, ఇలా అదేవిధంగా అన్ని నోటిఫికేషన్ల కోసం ఆశపడ్డాం. ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా పైనంగా ఇలా 70,000 90,000 లక్ష అని మీ మంత్రులు మాట్లాడుతుంటే మా మనసు ఎంతో బాధపడుతుంది. మీరు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. అది బోను ఇలా అన్ని జీవోలు తీసుకొచ్చి ఇలా జియో 29 కానీ, జియో 46 కానీ, జియో 108 కానీ ఇవన్నీ కూడా నిరుపేద విద్యార్థులకు యువతకు మెడకు ఉరితాళ్లా మారిపోయినాయి. ఇలా జియో 29 వల్ల ఏ బీసీ కోసం మీరు తాపత్రయం పడుతున్నారో ఇలా అదే బీసీ బిడ్డలకు ఇలా అన్యాయం జరిగింది, అదే ఎస్సీ బిడ్డలకు అన్యాయం జరిగింది, అదే ఎస్టీ బిడ్డలకు అన్యాయం జరిగింది. మీరు మాత్రం ఎక్కడ పోయినా కూడా బీసీలకు న్యాయం చేస్తున్నా. ఎక్కడ న్యాయం జరిగిందండి? మాకు అన్యాయం జరిగింది 29 వలన. అదేవిధంగా ఇలా జియో 46 విషయం వస్తే ఇలా ఎస్ఐపీసీ పిల్లలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులు 120 మార్కులు వచ్చినా కూడా మనకు ఉద్యోగం రాదు. అదే రంగారెడ్డి హైదరాబాదు 78 మార్కులు వచ్చినా కూడా మనకు ఉద్యోగం వచ్చేస్తుంది. మరి ఎంత చదివినా కూడా మాకు ఉపయోగం లేకుండా పోతుంది. ఆ జియో 46 ఇదే నల్గొండ కేంద్రంగా ఇదే నల్గొండ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు హామీ ఇచ్చారు. మేము అధికారంలో రాగానే నా మొదటి సంతకం కూడా జియో 46 మీద పెడతామని చెప్పారు. వెంకటరెడ్డి గారు ఇలా ఎక్కడికి పోయారు? ఇలా రాజగోపాల్ గారు ఎక్కడికి పోయారు? ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మౌనం వహిస్తున్నారు? మేము అడిగింది కూడా మా ఎమ్మెల్యే పదవినో
ఎంపీ పదవినో ఎమ్మెల్సీ పదవిలో అడుగుతలేము. మాకు ఇవ్వాల్సింది, మాకు రావాల్సింది ఉద్యోగ నోటిఫికేషన్స్. ఇలా మీరందరూ కూడా శ్రీధర్ బాబు గారు ఆ రోజు చెప్పారు, ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని తీసుకొచ్చి గల్లీకి తీసుకొచ్చి బిర్యానీ తినిపించి పీల్ దాపించి పంపిస్తే ఇలా మాకు గొప్ప బహుమానం ఇచ్చారు. ఆ రోజు ప్రియాంక గాంధీ గారు యూత్ డెక్లరేషన్ పేరిట మీ అందరికీ కూడా రాజీవ్ యువ వికాసం కింద మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, లోన్లు ఇస్తామని చెప్పి ఇలా మాయా మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసిర్రు. ఇలా ఒకే ఒకటి అడుగుతున్నాం మేము కూడా, మీరు 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, మీరు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ వేదికగా ఏ సభలో ఆ సభలో పడితే మీరు 70,000 అంటున్నారు. మరి మా అక్క చెల్లెలు కూడా ఇక్కడే ఉన్నారు. ఇచ్చిరా మనకి 70,000 ఉద్యోగాలు? ఇచ్చిరా ఉద్యోగాలు? ఇలా ఇట్లా మీరు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈ రోడ్డు మీద మీరు నిలబడేటోళ్ళమే కాదు. ఇది గత ప్రభుత్వం ఇచ్చిన దాని గురించి మీరు ఇస్తున్నామని మాట్లాడుతున్నాడు. కనీసం ఇప్పుడు చెప్తున్నా 70,000 ఇచ్చి ఉంటే ఈ రోడ్ల మీద ఇంతమంది ఉండేటోళ్ళం కూడా కాదు. అసలు GO-29 ఎందుకు తీసుకొచ్చిండు? ఎవరి కోసం తీసుకొచ్చిండు? అంటే ఉద్యోగాన్ని అమ్ముకోవడానికి, వాళ్ళ సొంత వాళ్ళకి ఇచ్చుకోవడానికేనా GO-29 తీసుకొచ్చింది? దానివల్ల మీరు నష్టపోయినాం, పేదవాళ్ళం మీరు నష్టపోయినాం. గ్రూప్ 1 మేము 2 times క్వాలిఫై అయినాం. తర్వాత ఇప్పుడు GO-29 తీసుకొచ్చిన తర్వాత మేము క్వాలిఫై కాలేదు. దానివల్ల ఎంతమంది మేము నష్టపోయినాం? అంటే దీంట్లో మీ వల్లే కదా క్వాలిఫై అయింది. అంటే నువ్వు ఉద్యోగాలు అమ్ముకోవడం కోసమే కదా దాన్ని తీసుకొచ్చింది GO-29ని. ఒక్క నిమిషం. గ్రూప్ 1లో ముఖ్యమంత్రి గారు పదే పేదోళ్ళకి ఇచ్చినాం, పేదోళ్ళకి 563 పేదోళ్ళకి ఇచ్చుకొని అంటుండు. 500 మంది ఎవరికి ఇచ్చినావు నువ్వు ఉద్యోగాలు? బెంజ్ కార్లో తిరిగేటానికి ఇచ్చినావు. తెలుగు మీడియం అసలు గ్రూప్ 1 నోటిఫికేషన్ 2022 ఏప్రిల్ వచ్చింది నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ నిన్ను ఎవరు రద్దు చేయమన్నాడు? రద్దు చేసి మళ్ళీ నువ్వు 60 పోస్టులు యాడ్ చేసి నువ్వు అందరికి అవకాశం ఇవ్వడం వల్ల మళ్ళీ అందులో GO-59 ఇంతకుముందు GO-55 ఉన్నదాన్ని నువ్వు GO-29 తెచ్చి మా జీవితాన్ని అగమ్య గోచరం చేసినావు. ఇంకోటి జోనల్ సిస్టమ్ ఎత్తివేసిన వల్ల 95% లోకల్ కేసీఆర్, నీ ఏ పార్టీ కాదు, కేసీఆర్ ఉన్నప్పుడు 95% లోకల్ వాళ్ళకు రావాలి ఉద్యోగాలు, తెలంగాణ విద్యార్థులకు రావాలని జోనల్ సిస్టమ్ తెచ్చిండు. నువ్వు 95 తీసేసి ఓపెన్ టు ఆల్ పెట్టినావు. ఆంధ్రలో ఉన్న బీసీబీ గౌడ బిడ్డకు నువ్వు తెలంగాణ ఉద్యోగం పెట్టిస్తావు. నువ్వు తెలంగాణ తెచ్చుకుంది ఏ స్పీకర్? ఇంకా పదే నోటిఫికేషన్స్ ఇచ్చినావు. 522 పేద విద్యార్థుల కన్నా GO-29 వల్ల అగమ్య గోచరమైనావు. ఈరోజు ఈ కుమారస్వామి అనే విద్యార్థి మెరిట్ స్టూడెంట్ 97-98% ఉన్న బీటెక్ స్టూడెంట్ 2 సార్లు గ్రూప్ 1 క్వాలిఫై అయ్యాడు. మొన్నటిసారి కూడా రాసి ఇంకా 1000 సార్లు సింగిల్ బెంచ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఏమని ఇచ్చిందంటే 283 పేజీలతోటి విద్యార్థులు ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది. మీకు కోటి ఉమెన్స్ కాలేజీలో కూడా ఉమెన్స్కే వేసారు, కొన్ని తప్పిదాలు జరిగినాయని మళ్ళీ రీమెయిన్స్ పెట్టమన్నది. నువ్వు రీమెయిన్స్ పెట్టకుండా డిజిటల్ బెంచ్ ఏమిటికి పోయినావు? పదే మేము రూపాయి ఆడాన పోగేసుకొని ఇంటికాడ పోగేసుకొని మేము హైకోర్టులో చేస్తుంటే నువ్వు మంచి లాయర్లు నిరంజన్ రెడ్డి మహా లాయర్లను పెట్టి ప్రభుత్వ సొమ్ముతోటి పెట్టి నువ్వు గ్రూప్ 1 మీ తాబేదారులకు ఇచ్చుకున్నావని సందర్భంగా చెప్తున్నా. GO-29 తెచ్చి పదే విద్యార్థులకు 70,000 ఎవరికి ఇచ్చినావు నువ్వు? 70,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్ వల్ల అవి ఆగిపోవడం వల్ల కేవలం నువ్వు 5,000 జాబులు డిఎస్సీలో పెంచినావు. 2,200 అది గ్రూప్ 1లో 60 పోస్టులు పెంచినావు. మిగతా 200 అవి కలిపితే నువ్వు మొత్తం వేసేది కూడా 10,000 లేవు. కాబట్టి పదే గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ నువ్వు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తగదు. పదే నువ్వు అనడం వల్ల నీ యొక్క రెచ్చగొట్టే ఒక ముఖ్యమంత్రికి తగునా? పదే లాగులకు తొండలిస్తాడు. నువ్వు ముఖ్యమంత్రివా? ఒక మనిషివా? నువ్వు పదే నీ యొక్క నీ యొక్క వ్యాఖ్యలకు, నీ యొక్క మాటలకు ఎంతమంది విద్యార్థులు బలయ్యారు, ఇంకెంతమంది చనిపోవాలి? తెలంగాణ గడ్డ మీద ఇదే ప్రాంతానికి చెందిన, ఇదే నల్లగొండ గడ్డకు చెందిన మన శ్రీకాంతాచారి చనిపోయి శ్రీకాంతాచారి వల్లనే అగ్గిబారాట అయింది. మరోసారి తెలంగాణలో కాంతనగూడు మొన్నసారి నిరాహార దీక్ష చేసిండు. అశోక్ సారథి అమ్మటి మన ఇంద్రనాయక్ చేసిండు. ఇంతమంది దీక్ష చేసినట్టు కళ్ళు కనిపిస్తలేవు. మేము నోటిఫికేషన్ వేయమంటారా చేస్తుంటే నువ్వేమో నోటిఫికేషన్ వద్దాను. మా ఆవేదన పనికిరాలా, మా అర్థనావేదన పనికిరా. నువ్వు నోటిఫికేషన్ వేస్తుంటేనే వేయి, లేకపోతే ఇంటికి పోయి బర్రా కాసుకుంటావు, ఊళ్ళో అడిగిపోతావు, 100 రోజులు పనిపోతావు. నువ్వు ఇదిగో నోటిఫికేషన్, అదిగో జీపీ అంటావు. ఓటీఆర్ వాటర్ పదే GPO నోటిఫికేషన్ అని లీకులు ఇస్తావు, ఓటీఆర్ లీకులు ఇస్తావు. ఓటీఆర్ నువ్వు నోటిఫికేషన్ చేయండి. నువ్వు ఓటీఆర్ ఎందుకు? ఈవెన్ యూపీఎస్సీలో కూడా నోటిఫికేషన్స్ అనేది ఓటీఆర్ ఎప్పుడైనా అంటే అప్పుడప్పుడు. ఇప్పుడు సపోజ్ 2026లో ఒక స్టూడెంట్ క్వాలిఫై అవుతాడు, 2025 ఇంకో నువ్వు ఈ నెల 26కు 25కు ఏంది నీ కండిషన్స్? వెంబడే నోటిఫికేషన్ చేయకపోతే టీఎస్పీఎస్సీ ముట్టడి చేస్తాం. ఖచ్చితంగా చెప్తున్నా. తెలంగాణ విద్యార్థులంతా కుమార్ తెలంగాణ బీఈడీ రాసిన
మా బ్యాడ్ లక్ కొంచెంలో పోయినాం. కాకపోతే మళ్ళీ ఎమ్మటే నోటిఫికేషన్ వస్తుంది. ఇంత కష్టపడ్డాము అనుకున్నాం కానీ మళ్ళీ నోటిఫికేషన్ లేదు. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఊసే లేదు. ఏమన్నా అంటే ఇస్తున్నాం, ఇగో వచ్చే జాబ్ క్యాలెండర్, మేము ధర్నా చేయంగానే ఇగో వచ్చింది జీవో, మేము ధర్నా చేయంగానే ఇగో ఇప్పుడు ఇస్తున్నాం అప్పుడు ఇస్తున్నాం అని చెప్పడం కాదు. నిజంగా సత్తా ఉంటే లేదా చెప్పండి, తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ లేవు, మేము ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పండి, ఒప్పుకోండి, అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకోండి. మేము ఇవ్వలేము తెలంగాణలో జాబ్స్, మేము ఇవ్వలేమని చెప్పండి. మేము ఇంకో మాట మాట్లాడకుండా మా పని మేము చేసుకుంటాం. 2 ఏళ్ల నుంచి అప్పుడు 5 ఏళ్ళు టైం వేస్ట్, ఇప్పుడు 2 ఏళ్ళు టైం వేస్ట్. ఇటు ప్రైవేటు జాబ్లకు పోలేక ఇటు గవర్నమెంట్ జాబ్లు ప్రిపేర్ కాలేకుండా ఒక్కొక్కరు మనస్తాపంతో మా అన్నలు అక్కలు ఎంతో మంది అప్పుడు చచ్చిపోయారు, ఇప్పుడు చచ్చిపోతారు. రేపు మా పరిస్థితి కూడా అదే. ఇంకా 2 ఏళ్ళు ఇట్లే చేస్తే మా పరిస్థితి కూడా అదే జరుగుతుంది. మేము ఈ పాపం అంతా రేవంత్ రెడ్డిదే అవుతుంది. ఏ విధంగా అయితే మేము మంచిగా తీసుకొచ్చి నిన్ను గద్దె మీద కూర్చోబెట్టినామో మాకు నోటిఫికేషన్లు ఇస్తే మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోరి. మా పని మేము చేసుకొని మేము ఉద్యోగాలు చేస్తాం, మీ పని మీరు చేసుకోరి. లేదంటే మాత్రం ఇప్పటితోటే ఉద్యమం మొదలైంది, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్తున్నాం.